పూర్వం గంగానది ఒడ్డున ఒక మునీశ్వరుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆయనకు గురుభక్తి గల శిష్యుడు ఉండేవాడు. శిష్యుడిమీద గురువుగారికి అమిత వాత్సల్యం ఉండటంచేత ఎంతో శ్రద్ధగా చదువు చెప్పేవాడు. ఒకనాడు ఆ ముని శిష్యుణ్ణి పిలిచి, అబ్బాయి, నాకు ఈ జన్మ చాలించవలసిన కాలం సమీపించింది అన్నాడు. ఆ మాటకు శిష్యుడు ఉలిక్కిపడి, ఇదేమిటి మహాత్మా, అప్పుడే నన్ను విడిచి వెళ్ళిపోతారా? అయితే మీతోబాటు నాకు కూడా మోక్షం కలిగే ఉపాయం చెప్పండి అని కోరాడు. దానికి మునీశ్వరుడు, నాయనా, నాకు మోక్షం కలగటంలేదు. నేనీ జన్మలో ఘోరమైన పాపం ఒకటి చేశాను. ఆ మహాపాపానికి ఫలితంగా నేను మళ్లీ జన్మ ఎత్తాలి. జన్మ అంటే మనిషి జన్మ కూడా కాదు, పందినే పుట్టాలి అన్నాడు. ఈ మాటలు వినేటప్పటికీ శిష్యుడికి నోటమాట రాక కయ్యలా నిలబడిపోయాడు. అప్పుడు ముని, నువ్వు నేను విచారించి లాభంలేదు. ఎవరైనా సరే చేసిన పాపానికి ఫలితాన్ని అనుభవించి తీరాలి. పంది కడుపున నేను పుట్టక తప్పదు, పుడతాను. కాని ఆ నికృష్ట జన్మలో ఒక్క క్షణమైనా ఉండడం నాకు ఇష్టం లేదు. ఆ జన్మ త్వరగా చాలించుకోవాలంటే నువ్వు నాకు సాయపడాలి అన్నాడు. తమరేం చేయమంటే అది చేస్తాను అన్నాడు శిష్యుడు. అయితే విను. అదిగో ఆ కనపడే పల్లె ఉంది చూశావా? అక్కడ ఒక ఏవు కలవాడు డున్నాడు. వాడి ఇంట్లో ఒక పంది ఉంది. ఆ పందికి పుట్టబోయే పిల్లలలో నేనొకటే పుడతాను. ఆ పిల్లలలో ఒకదానికి మోహం మీద బోల్లి ఉంటుంది. ఆ బొల్లి పిల్లను నేనే అని నువ్వు పోల్చుకోవాలి. నేను పుట్టడంతోనే నువ్వు ఏమాత్రం సందేహించకుండా నన్ను చంపేయి. ఈ విధంగా ఆ జన్మ నాకు త్వరలో అంతమైపోతుంది అని గురువుగారు చెప్పారు. ఈ కోరిక వినేసరికి శిష్యుని కళ్ల వెంబడి నీళ్లు రాలాయి. మహాత్మా, ఏ రూపంలో ఉన్నా మీరు నాకు గురువులే కదా. మిమ్మల్ని నేను చేతులారా ఎలా చంపగలను? నేను అలా ఎన్నటికీ చెయ్యలేను అన్నాడు. అందుకు గురువు, అబ్బే, నువ్వలా వెనుదీయకూడదు. ఏమంటే ఈ పని నాకు ఉపకారం చేయటం కోసం గనక హింస అనిపించుకోదు అని చెప్పి శిష్యచాడు. గాంగ్ల ఇలా చెప్ప మునీశ్వరుడు ప్రాణాలు విడిచేశాడు. అతడినట్లుగానే ఆ ఏయు కులవాడింట్లో ఉన్న పందికడుపులో ప్రవేశించి పెరుగుతున్నాడు. శిష్యుడు రోజూ ఆ ఏయు కలవాడింటికి వెళ్లి వాళ్ళని దీవించి వస్తుండేవాడు. బ్రాహ్మణాయన వచ్చి రోజూ నన్ను దీవించిపోతున్నాడేందుకు చెప్పమా అని వాడు ఆలోచించి ఒకనాడు, బాబూ, శ్రమపడి రోజూ మా ఇంటికి ఎందుకు వస్తున్నారు? మీకు నావల్ల అయ్యే పనేమైనా ఉందావా అని అడిగేడు. అడగడమే తడవుగా శిష్యుడు, నీవల్ల నయే ఉపకారం తప్పకుండా ఉన్నది. అందుకనే నేను రోజూ నివద్దకు రావటం. ఆ పని ఏమిటి అని అడుగుతావేమో. మీ ఇంట్లో చూలిపంది ఉన్నది కదా, అది. ఈ నేవరకు దానిని మా ఇంట కట్టేయాలి. దాని పిల్లలలో ఒకదాన్ని నేను పుచ్చుకుని అమ్మవారికి బలిస్తాను. మిగతా పిల్లల్ని తలిని నీవు తొలి తెచ్చుకోవచ్చును. అంతేకద బాబూ, ఈపాటి పనికే మీరు స్వయంగా మా ఇంటికి రావాలా? కాచేత కబురంపితే నేనే చేతుల కడుకుని మీ దర్శనానికి వద్దునే అని ఏయుకలాడు అంటూ పందిని తీసుకువెళ్లి ఆ బ్రహ్మచారి దోడ్లో వలేసి చక వచ్చాడు. కొన్నాళ్లు గడిచాక అనుకొన్నట్టుగానే ఆ పంది పిల్లల్ని పెట్టింది. వాటిలో నోసడిపైన తెల్లటి మచ్చగల పాతపిల్ల భూమి మీద పడ్డంతోటే గురువుగారి ఆజ్ఞ ప్రకారం దానిని మోది చంపేయటం కోసం శిష్యుడు దుడ్డుకైజను ఎత్తేడు. కాని నవనవలాడుతూ ఇంకా కన్ను తెరవని ఆ చిన్నపిల్లని చూచేటప్పటికా బ్రాహ్మణ పిల్లవానికి జాలి పుట్టుకొచ్చి దీన్ని ఎలా చంపటం అని మనస్సు వెనుకకు లాగింది. కాస్సేపు అలాగే చూస్తూ నిలబడిపోయాడు. అంతలో నువ్వు వెనుదీయకూడదు సుమా అని గురువుగా రానాడు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చి సంశయం పనికిరాడ్డనుకుని ఆ పండిపిల్లని బాధబోతుంటే అవి కళ్ళు తెరిచి, ఆగు, ఆగు, చంపకు అని మనిషి గొంతుకదో అరిచింది. అవడుగు అట్టే నిలబడిపోయాడు. అప్పుడు ఆ పందిపిల్ల కుపంలో ఉన్న గురువు శిష్యునితో, అబ్బాయి, నేను భూమిమీద పడ్డంతోనే నన్ను నువ్వు చంపి వేయక ఆగేవు. నేను కళ్ళు తెరవటంతోనే ఈ శరీరమీద నాకు ఆజమానం కలిగింది. ఈ పండి జన్మలో ఉండి కూడా సుఖాలను ఢవించవచ్చునని తోస్తున్నది. కనుక ఈ జన్మ కొన్నాయు గడుపుతాను. నువ్వు ఆలోచించక నీదారిని నువ్వు పో అన్నాడు. ఆ మాటలు వినేటప్పటికీ శిష్యునికి చాలా ఆశ్చర్యం వేసింది. ఈ నీచజన్మలో ఒక్క క్షణం కూడా ఉండలేనా? నీ వాపో ఈయన గురువే ఇప్పుడిలా అంటున్నాడేమి అని తోచి, స్వామీ, ఈ నిత్యజన్మలో మీకు కలిగే సుఖమేమిటి అంటూ అడిగేశాడు. ఆ ప్రశ్నకు పందిపిల్ల, ఇది నీచజన్మ అని ఇదివరకు అనుకున్నానుగాని ఆ ఉద్దేశం ఇప్పుడు మారిపోయింది. మనిషి శరీరంలో ఉన్నా, జంతు శరీరంలో ఉన్నా, పక్షి శరీరంలో ఉన్నా, మరే శరీరంలో ఉన్నా ప్రాణులన్నింటికీ సుఖదుహకాలు సమంగా ఉంటాయి. ఏ జీవికి కూడా తన జన్మ నీచమైనదనిపించదు. ఎంత అల్పమైన జంతువైనా సరే తన శరీరమంటే అభిమానం కలిగే ఆ శరీరంతో పొందగలిగిన సౌఖ్యాల కోసమే కృషి చేస్తుంది. ఏ ప్రాణికైనా చావు అంటే భయం కలగటానికి కారణం ఈ దేహాభిమానమే అని పలికింది. శిష్యుడింకా గురువుగారితో ఏదో మాట్లాడుదామనుకున్నాడు. ఇంకెక్కడి గురువు,
ఆ పందిపిల్లకి మరుక్షణంలోనే తాను పూర్వజన్మలో ఫలానా మునీశ్వరుని అనే జ్ఞానం పోయి ఆ పందిజన్మలో కలిగే కష్ట సుఖాల అనుభవం ప్రారంభమైంది. ఆ బొల్లిపిల్ల తక్కిన పిల్లలతో పాటు తల్లి దగ్గరకు పోయి పాలు తాగడం మొదలెట్టింది. చేసేదిలేక శిష్యుడు, కర్మఫలాన్ని ఎవరూ తప్పించలేరా నీ నిశ్చయించుకుని ఏయుకలవాల్ని రప్పించి పందిని పిల్లల్ని వాని ఇంటికి తోలిపెట్టేశాడు.